రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి పాలనలో విద్యార్థుల పరిస్థితి భవిష్యత్తు అయోమయంగా మారింది. ప్రభుత్వ తీరు చూస్తుంటే మాటలేమో కోటలు దాటుతూ ఉండే, కాలేమో గడప కూడా దాటడం లేదు. కూటమి పార్టీల కళ్ళబుర్లు కబుర్లు, చంద్రబాబు నాయుడు గారి మాయమాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి ఈరోజు యావత్తు విద్యార్థి లోకం రోడ్ల మీద వచ్చే పరిస్థితి అయిపోతుంది. అధికారం వచ్చేంత వరకు ఏటి మల్లన్న అని మర్యాదగా పిలిచిన బాబు గారు ఈరోజు గెలిచిన తర్వాత బోడి మల్లన్న అంటున్నాడు. చంద్రబాబు గారి మాటలు వింటుంటే నీటి మీద మూటలాగా మారుతూ ఉంటాయి. మనకు వాస్తవంగా కనిపిస్తుంది ఆయన మాటలు ఎంతవరకు నిజం అనేది. ఆయన మాటలు వింటుంటే నాకు ఒక చిన్న పిట్టకథ గుర్తొస్తూ ఉంది. అనగనగా ఒక ఊరిలో చంద్రన్న అనేడే సోమరిపోతూ ఉండేవాడంట. ఊరిలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి నేను కొండను మోస్తానని చెప్పేసి ప్రజలందరినీ నమ్మబలికిస్తాడంట. ప్రజలందరూ కూడా చంద్రన్న మాటలు విని కొండ దగ్గరికి వచ్చి కొండ చుట్టూరు ప్రజలు వచ్చేస్తారంట. ప్రజలు రాగానే ప్రజలందరినీ ఏమంటారంటే నా భుజాన కొండ ఎత్తండి, నేను కొండను మోస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తాడంట. ఆ ఊరిలో ప్రజలు ఆగ్రహం తట్టుకోలేక చంద్రబాబుని తరిమి కొడతారంట. ఆ రోజున చంద్రన్న సోమరిపోతే వ్యక్తిని. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు యొక్క హామీలు, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే యాజిటీజ్గా అలానే ఉంది. ఈరోజు మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులపై కక్ష కట్టిన చంద్రబాబు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించక ఈరోజు విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాలేజీకి వెళ్ళాలంటే ఫీజులు కట్టట్లేదు. చదువు పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళాలంటే బకాయిలు కడితే కానీ సర్టిఫికేట్లు ఇట్లేదు. తల్లిదండ్రులు ఈరోజు మనం చూసుకునే రాష్ట్రంలో కన్న పాపానికి పాపం అప్పులు చేసి ఈరోజు తల్లిదండ్రులు డబ్బులు కట్టి ఫీజులు కడతా ఉన్నారు. ఆ అప్పులు కట్టిన తీర్చలేక తల తాకట్టు పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంది. ఏ దారి లేని వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా స్కూల్కి పనికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. గతంలో మనందరూ చూసారు, 2 నెలల క్రితం ప్రకాశం జిల్లాలో ఒంగుటూరులో ఒక విద్యార్థి, అయ్యా నేను ఫీజు కట్టలేకపోతున్నాను అందుకని 0-10కి వెళ్తున్న విషయం మనం అందరం కూడా కథనాల్లో చూసాం. అంతేకాకుండా 2 రోజుల క్రితం కర్నూలులో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఫీజు కట్టలేక ఒక చిన్న పనికి వెళ్తున్న విషయం మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, పూర్తిగా నాశనం అయిపోయింది, బస్టు కొట్టుకుపోయింది విద్యా వ్యవస్థ అనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మనం చూసుకున్నట్లయితే 2019-2024లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఐక్యరాజ్య సమితి వరకు మన విద్యార్థులు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా విద్యా వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. భారతరత్న ప్రపంచ మేధావి మన అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే స్వయంగా తన సొంత తెలివితేటలతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అపర మేధానటువంటి నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసి ఈరోజు రావత్తు ఆయన మా దరిద్రం ఏంటంటే మా పాపమేందో మా శాపమేందో మా పాపమేందో తెలియదు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి విద్యాశాఖగా ఉండటమే మేము చేసుకున్న దరిద్రం అనుకుంటాము మేమంతా కూడా. ఈరోజు ఇప్పటికైనా నారా లోకేష్ గారు ఇప్పటికైనా నిద్రలేసి ఏ అయితే బాకీలు ఉన్నాయో, ఫీజు రిమైండర్స్ బాకీలు ఏవైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విడుదల చేయని పక్షంలో మేము నెల రోజులు టైం ఇస్తూ ఉన్నాం. మే 21వ తారీఖు లోపల ఏ అయితే బాకీలు ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలా. విడుదల చేయని పక్షంలో మళ్ళీ చెబుతున్న 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల ఇళ్లలు మరియు వాళ్ళ కార్యాలయాలు ముట్టడిస్తాం. అప్పుడు కూడా స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం. అప్పుడు కూడా వినకపోతే ముఖ్యంగా అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఫీసు ముట్టడిస్తాం. అంబి తుమ్మి తేల్చుకుంటాం. విద్యార్థుల సత్తా ఏందో చూపిస్తామనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులకు నా పేరు పానుగంటి చైతన్య, అదేవిధంగా జిల్లా అధ్యక్షులకి, వర్కింగ్ ప్రెసిడెంట్లకి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రియల్గా ఈరోజు ఒక విద్యార్థి కూడా అతని ఆవేదన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాడు. అతను ఒక బాధ కూడా చెప్పుకొని మీ ముందు మీడియా ముందు తెలియజేసుకొని చూసుకుంటాం. వీరయ్య సరే మీ బాధ చెప్పు. నా పేరు వీరస్వామి. మా నాన్న చనిపోయాడు. అలాంటిది ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు బాగా డబ్బులు పడాయి. వాళ్ళు వేసిన ప్రకారంగా పథకాల ప్రకారం నాకు బాగా అందాయి. అప్పుడు బ్రహ్మాండంగా చదువుకునేవాడిని. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అమౌంట్ పడతాయి అన్నది పడకుండా అవి డిలే చేస్తూ ఉన్నారు. అలానే ఆ డబ్బులు కట్టకపోతే కాలేజీలో ఎగ్జామ్ రానివ్వట్లేదు. అలా రాయని పక్షంలో ఎగ్జామ్ రాయనీయకుండా
మీరు ఫీజు కడితేనే మేము ఎగ్జామ్ రాపిస్తామని వాళ్ళు చెప్పడంతో నేను బయట వెళ్ళి అప్పు తీసుకొని వచ్చి మరీ ఎగ్జామ్ ఫీజు కట్టారు. అది కట్టిన తర్వాత కూడా దానికి ఏది మళ్ళీ వడ్డీతో సహా వచ్చి తీసుకొని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఏంటంటే మీకు డబ్బులు పడతాయి అని చెప్తున్నారు, కానీ ఆ డబ్బులు ఏం పడట్లేదు. కానీ అవి తొందరగా పడేటట్టు, అవి తొందరగా అప్పులు కూడా తీరేటట్టు ఒకసారి ఈ డబ్బులు ఏమని కూర్చున్నాను. గుంటూరు KHIT కాలేజీ, CH వీరస్వామి KHIT కాలేజీ.